హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ వండాను ఫ్రెండ్స్. ఎలా వండానో చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా చిక్కుడుకాయ ఉంచి పెట్టుకోవాలి. కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 పావులు నూనె పోసుకోవాలి. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వండుతున్నాను ఫ్రెండ్స్. హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఆనియన్ మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసాను కానీ కారం వేస్తే అది టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ టమాటా ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. చిక్కుడుకాయ ఉడకబెడుతున్నాను. డైరెక్ట్ వేస్తున్నాను. టమాటాస్ 4 స్పూన్ కట్ చేసి పెట్టాము. ఆనియన్ ఫ్రై అయింది. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలపాలి. కలిపాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత వేసుకోవాలి. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ టమాటా కర్రీ. చిక్కుడుకాయ పీసెస్ అన్నీ వేసుకోవాలి. వేసి ఒకసారి కలపాలి. త్వరగా కుక్ అవుతుంది. పైన ప్లేట్ పెట్టి ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టాలి. టమాటాస్ వేసుకోవాలి. ఆవిరికి ఉడుకుతుంది ఈ కర్రీ. టైం కూడా ఎక్కువ పట్టదు. 10 నిమిషాల్లో ఫ్రై అవుతుంది. టమాటాస్ వేసాం కదా, కలపాలి. కలిపి తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి, అన్ని స్పైసెస్ ఒకటేసారి వేసి కొత్తిమీర కూడా ఫస్టే వేసాను. వాటర్ ఏం వేయట్లేదు. ఒకసారి కలిపి ప్లేట్ పెట్టి దాని పైన ఒక బౌల్ వాటర్ పోసి పెట్టాలి. ఆవిరికి ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. మధ్యలో ఒకసారి తీసి ప్లేట్ తీసి కలపాలి. సో 70% ఉడికింది. మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది, పూరి. అంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.